ద్రవ్యోల్బణం. దీన్నే ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటాం. ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం అండి. రైట్. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే వస్తువుల యొక్క ధరలను నిరంతరంగా పెరుగుతూ ఉంటే దానిని ద్రవ్యోల్బణం అంటాం. వస్తువుల యొక్క ధరలు అనేటివి నిరంతరంగా పెరుగుతూ ఉంటే అది ద్రవ్యోల్బణం అండి. అంటే వస్తువుల యొక్క నిరంతర పెరుగుదల అంటున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ వస్తువుల యొక్క ధరలు అనేటివి నిరంతరంగా పెరుగుతూ ఉండాలి. కొంతకాలం పెరిగి కొంతకాలం తగ్గి మరి కొంతకాలంకి పెరిగి మరి కొంతకాలం తగ్గినట్లయితే దానిని ద్రవ్యోల్బణంగా పరిగణించాం. ఇక్కడ వస్తువుల ధరలు అనేటివి నిరంతరంగా పెరుగుతూ ఉన్నట్లయితేనే దానినే మనం ద్రవ్యోల్బణంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దానినే ఇన్ఫ్లేషన్ అంటామండి. ఇన్ఫ్లేషన్ అంటాం. ద్రవ్యోల్బణాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. వస్తువుల యొక్క ధరల నిరంతర పెరుగుదలను మనం ద్రవ్యోల్బణంగా పరిగణించడం జరుగుతుంది. రైట్. ఈ ద్రవ్యోల్బణానికి కారణాలు చూద్దాం. ఈ కారణాలు మరి ద్రవ్యోల్బణానికి కారణాలు తీసుకున్నట్లయితే మొదటిగా వస్తువు యొక్క డిమాండ్ పెరుగుదల. వస్తువుల డిమాండ్ కనుక పెరిగినట్లయితే అది ద్రవ్యోల్బణానికి కారణంగా చెప్పొచ్చు. అంటే వస్తువులకు కనుక డిమాండ్ ఏర్పడినట్లయితే, వస్తువులకు డిమాండ్ ఏర్పడడం అంటే ప్రజలు ఎక్కువగా కోరుకోవడం. అంటే ఇక్కడ వస్తువులకు గిరాకీ పెరిగి వస్తువులకు డిమాండ్ ఏర్పడి ఆ డిమాండ్ ఏర్పడడం వల్ల వస్తువుల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ధరలు పెరగడం వల్ల అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పి చెప్పవచ్చు. వస్తువులకు డిమాండ్ పెరగడం, ఆ డిమాండ్ పెరగడం వల్ల వస్తువుల యొక్క ధరలు పెరగడం, ఆ ధరల పెరుగుదలనే ఇక్కడ ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుదల అనేది ఇక్కడ ద్రవ్యోల్బణానికి కారణంగా చెప్పొచ్చు. ఇక రెండవది ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? మనకు వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటటువంటి కారకాలు ఏవి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం లాంటివి ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ ఉత్పత్తి కారకాలు కొరత ఏర్పడడం వల్ల, ఉత్పత్తి కారకాల కొరత, వీటిని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటామండి. ఇవి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లేదా ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ ఉత్పత్తి కారకాల కొరత వల్ల కూడా మనకు ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ వస్తు సేవలు ఉత్పత్తి చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తామని అని చెప్పుకున్నాం. ఉత్పత్తి కారకాలు అనేటివి. ఈ ఉత్పత్తి కారకాల కొరత అంటే ఉత్పత్తి కారకాల కొరత ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాటికి డిమాండ్ ఏర్పడి ఉత్పత్తి కారకాల ధరలు అనేవి పెరుగుతాయి. ఇక్కడ ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతాయి అన్నమాట. ఈ ధరలు పెరగడం వల్ల, ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల ఏమవుతుంది? వీటిని ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగిస్తాం కాబట్టి ఉత్పత్తి యొక్క వ్యయం పెరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి కారకాల డిమాండ్ పెరగడం వల్ల, వాటి ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి యొక్క వ్యయం పెరిగి అది వస్తువుల ధరల పెరుగుదల కారణమవుతుంది. ఈ విధంగా వస్తువుల ధరల పెరుగుదల ఇక్కడ ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పి చెప్పొచ్చు. ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. ఉత్పత్తి కారకాల కొరత అనేది కూడా ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇక మూడో అంశం ఏంటంటే, ఇక ద్రవ్యోల్బణానికి కారణాల్లో మూడో అంశం బ్యాంకులు పరపతి పెంచడం. బ్యాంకులు పరపతిని పెంచడం కూడా ఇక్కడ ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ బ్యాంకులు పరపతిని పెంచడం అంటే ఏంటంటే బ్యాంకులు అనేటివి లోన్ల రూపంలో, రుణాల రూపంలో ఇక్కడ ప్రజలకు ద్రవ్యాన్ని లోన్ల రూపంలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంకులలో ఉన్నటువంటి ద్రవ్యం బయట మార్కెట్లోకి వచ్చి ద్రవ్య సప్లై అనేది పెరిగిపోతుంది. ఈ ద్రవ్య సప్లై పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ద్రవ్యం యొక్క విలువ తగ్గి ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి వస్తువుల ధరలు అనేటివి పెరిగి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. బ్యాంకులు అనేటివి పరపతి పెంచడం. పరపతి అంటే లోన్లు, రుణాలను పెంచడం వల్ల బ్యాంకులో ఉన్నటువంటి ద్రవ్యం మార్కెట్లోకి పెరిగి మార్కెట్లో సప్లై పెరిగిపోయి ద్రవ్యం యొక్క సప్లై, దాని విలువ తగ్గిపోయి, ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోయి దానివల్ల ఏమవుతుందంటే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరగడం ఇక్కడ ద్రవ్యోల్బణానికి కారణంగా చెప్పవచ్చు. ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. బ్యాంకుల పరపతి పెంచడం కూడా ఇక్కడ ద్రవ్యోల్బణానికి కారణంగా చెప్పొచ్చు అన్నమాట. ఇక నాలుగో అంశం ఏంటంటే ద్రవ్యం యొక్క వినియోగం పెరగడం. వినియోగం పెరగడం కూడా ఇక్కడ కారణంగా చెప్పొచ్చు అన్నమాట. ద్రవ్యం యొక్క వినియోగం పెరగడం అంటే మనకు ప్రజల యొక్క జీతాలు పెరగడం కానీ ఆ వేతనాలు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రజలు వినియోగ వస్తువులపైన ఎక్కువగా వినియోగం చేయడం వల్ల
ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి వస్తువు సేవలకు వినియోగం ఎక్కువగా చేయడం వల్ల ఆ వస్తువులకు డిమాండ్ అనేది పెరిగిపోయి వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దానినే వినియోగం పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పి చెప్పవచ్చు అనమాట. ఇదొక కారణంగా చెప్పొచ్చు. అంటే ప్రజలు వినియోగాన్ని పెంచడం వల్ల, వస్తు సేవల వినియోగాన్ని పెంచడం వల్ల వాటి ధరలు పెరిగి వాటికి డిమాండ్ ఏర్పడి ఇక్కడ ధరలు పెరిగి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పి ఇదొక కారణంగా చెప్పొచ్చు. ఆ తర్వాత 5వ అంశం ఏంటంటే వేతనాలు పెంచడం. వేతనాలు పెరగడం. సేమ్ వేతనాలు పెరగడం అంటే కూడా ప్రజల యొక్క వేతనాలు జీతాలు పెరగడం వల్ల ఇక్కడ వస్తువులకు డిమాండ్ ఏర్పడి ఆ డిమాండ్ పెరగడం వల్ల వస్తువుల యొక్క ధరలు పెరిగి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణానికి కారణాలు చెప్పొచ్చు. వస్తువులకు డిమాండ్ పెరగడం, ఉత్పత్తి కారకాల కొరత ఏర్పడడం, బ్యాంకులు పరపతిని పెంచడం, వినియోగం పెరగడం, వేతనాలు పెరగడం కూడా ఇవన్నీ ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలుగా మనం చెప్పొచ్చు అన్నమాట. రైట్. ఆ తర్వాత ద్రవ్యోల్బణ రకాలు చూద్దాం. ద్రవ్యోల్బణ రకాలు. రైట్. రకాలు. రైట్. మొదటిది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అండి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటామండి. డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులకు, ఇంతకుముందు చెప్పుకున్నట్టే, మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులకు డిమాండ్ పెరగడం వల్ల ఆ ప్రజలు ఎక్కువగా కోరుకోవడం వల్ల ఇక్కడ ఆ వస్తువుల యొక్క కొరత ఏర్పడి వస్తువుల యొక్క ధరలనేటి పెరిగి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. ఈ విధంగా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగా చెప్పొచ్చు దాన్ని. మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులకు డిమాండ్ పెరిగి ప్రజలు అధికంగా కోరుకోవడం వల్ల వాటి కొరత ఏర్పడి వాటి యొక్క ధరలు పెరిగి అది ద్రవ్యోల్బణంగా ఏర్పడుతుంది. దీనిని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగా అంటాం. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఇదొక రకం ద్రవ్యోల్బణం. ఇంకా రెండో అంశం ఏంటంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ప్రజలు వినియోగ వ్యయం అధికంగా చేయడం. అంటే ఏంటంటే ఇక్కడ వ్యయం అనేది రెండు రకాలుగా ఉంటుందంటే ఒకటి మూలధన వ్యయం, రెండోది వినియోగ వ్యయం. మూలధన వ్యయం అంటే ఏంటంటే ప్రజలు ఏదైనా ఆస్తిపై కానీ, ఏదైనా యంత్రాలపై కానీ, ఏదైనా వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి యంత్రాలపైన కానీ, ఏదైనా వ్యాపారంలో కానీ తన డబ్బును వినియోగించినట్లయితే, తన డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లయితే దానిని మూలధన వ్యయంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనా యంత్రాన్ని కొనుగోలు చేసినా, లేదంటే ఏదైనా ఆస్తిపాస్తులను కొన్నా, లేదంటే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టినా దానిని మూలధన వ్యయంగా అంటాం. అలా కాకుండా వినియోగ వ్యయం అంటే ఏంటంటే ఒకసారి ఉపయోగించడంతో నశించేటటువంటి వస్తువుల్ని వినియోగ వస్తువులు అంటాం. ఇవి మన నిత్యావసర వస్తువులు. ఈ నిత్యావసర వస్తువులపై కనుక ఆ ధనాన్ని కనుక, ఆ ద్రవ్యాన్ని కనుక వినియోగం చేసినట్లయితే దానిని వినియోగ వ్యయం అంటాం. వీటిని అనుత్పాదక వ్యయం అని కూడా అంటారు. ఈ విధంగా ఇక్కడ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలో ప్రజలు ఈ విధంగా ఈ అనుత్పాదక వ్యయంపై కనుక ఎక్కువగా వ్యయం చేసినట్లయితే, ద్రవ్యాన్ని ఎక్కువగా ఖర్చు చేసినట్లయితే, ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వస్తువుల యొక్క ధరలు పెరిగి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పి చెప్పొచ్చు. ఇదొక రకమైనటువంటి ద్రవ్యోల్బణం. మొదటిది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, రెండోది వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా చెప్పొచ్చు. ఇక తర్వాత మూడోది మిశ్రమ ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో అటు వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ అదే కాలంలో ఇక్కడ ఉత్పత్తి కారకాల కూడా ఇక్కడ డిమాండ్ ఏర్పడినట్లయితే, అంటే వస్తువుల యొక్క ధరలు పెరుగుదలతో పాటు ఉత్పత్తి కారకాల కూడా డిమాండ్ ఏర్పడినట్లయితే ఆ విధంగా ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం మిశ్రమ ద్రవ్యోల్బణం, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వస్తువుల యొక్క ధరలు పెరుగుదలతో పాటు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ కనుక ఏర్పడినట్లయితే ఆ కాలంలో ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మిక్స్డ్ ద్రవ్యోల్బణంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా నాలుగో రకం కనిపించని ద్రవ్యోల్బణం.
కనిపించని ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే వాస్తవానికి వస్తువు యొక్క ధరలు పెరుగుతున్నప్పటికీ మనకు కనిపించదు. ఏ విధంగా అంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఏది వస్తువులపై సబ్సిడీ ఇవ్వడం కానీ లేదా నిత్యావసర వస్తువుని సరఫరా చేయడం కానీ ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల వాస్తవంగా వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ అది మనకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల సబ్సిడీ ఇవ్వడం వల్ల నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం వల్ల మనకు వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నా కానీ మనకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ సబ్సిడీని ఎత్తివేయడంప్పుడు లేదంటే ఆ నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేయడం ఆపివేయడం వల్లనో మనకు ఈ ధరలు పెరుగుతున్న విషయం మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు మనకు తెలియదు. ఈ విధంగా కనిపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల కనిపించకుండా పెరిగేటటువంటి ధరల వల్ల ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్నే మనము కనిపించని ద్రవ్యోల్బణంగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల సబ్సిడీలు ఇవ్వడం వల్ల అదేవిధంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం వల్ల ఈ చర్యలు తీసుకోవడం వల్ల ధరలు పెరుగుతున్నప్పటికీ వాస్తవంగా మనకు తెలియదు. ఈ విధంగా కనిపించకుండా ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం ఇక్కడ కనిపించని ద్రవ్యోల్బణంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదోది వాస్తవ ద్రవ్యోల్బణం. వాస్తవ ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఈ వాస్తవ ద్రవ్యోల్బణం అనేది వాస్తవంగా సంపూర్ణ ఉద్యోగిత సాధించడం వల్ల ఏర్పడుతుంది. సంపూర్ణ ఉద్యోగిత అంటే ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సహజ వనరులు మానవ వనరులు పూర్తి స్థాయిలో ఉపయోగించడం వల్ల, అంటే ఉత్పత్తిదారులు ఏం చేస్తారు? వస్తువులు ఉత్పత్తి చేయడానికి సహజ వనరులను మానవ వనరులను ఉపయోగిస్తారు. వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం వల్ల, అంటే వీటిని పూర్తి స్థాయిలో అంటే ఇక వీటి కొరత ఏర్పడే వరకు పూర్తి స్థాయిలో వినియోగించడం వల్ల ఏమవుతుందంటే వీటి పూర్తి స్థాయిలో వినియోగించడం వల్ల సంపూర్ణ ఉద్యోగిత సాధించడం వల్ల ఏమవుతుందంటే వాటికి కొరత ఏర్పడుతుంది. ఒక స్టేజ్ తర్వాత వాటికి కొరత ఏర్పడుతుంది అనమాట. అంటే వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం వల్ల అవి షార్టేజ్ ఏర్పడి అవి దొరకక అవి కొరత ఏర్పడి ఏమవుతుందంటే ఆ సహజ వనరులు మానవ వనరులకు డిమాండ్ పెరిగి వాటి ధరలు పెరుగుతాయి. ఈ విధంగా వాటి డిమాండ్ ధరలు పెరగడం వల్ల ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం వాస్తవ ద్రవ్యోల్బణంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత సాధించడం వల్ల ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణమే మనకు వాస్తవ ద్రవ్యోల్బణంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ద్రవ్యోల్బణ రకం తీసుకున్నట్లయితే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటామండి. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సరంలో 3 అంకెలకు మించి కనుక ద్రవ్యోల్బణం ఏర్పడితే, ఒక ఆర్థిక సంవత్సరంలో 3 అంకెలకు మించి ద్రవ్యోల్బణం ఏర్పడితే లేదా నియంత్రించడానికి వీలు లేని విధంగా కనుక ఇక్కడ ద్రవ్యోల్బణం ఏర్పడితే దానిని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే మనం ప్రభుత్వం నియంత్రించలేని విధంగా ద్రవ్యోల్బణం కనుక ఏర్పడితే, ధరలు కనుక పెరిగినట్లయితే దానిని హైపర్ ఇన్ఫ్లేషన్గా అంటాం. ఇది ఒక రకం. తర్వాత రెండవది మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వస్తువుల్ని ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి సంస్థలు లేదా ఉత్పత్తిదారులు ఒక సిండికేట్గా ఏర్పడి, ఒక కూటమిగా ఏర్పడి ఏం చేస్తారంటే వస్తువుల యొక్క ధరలు పెంచుతారు. వస్తువుల్ని ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తిదారులు ఇక్కడ ఒక సిండికేట్గా ఏర్పడి వస్తువుల యొక్క అంటే అధిక లాభాలు పొందడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిండికేట్గా ఏర్పడి వస్తువుల యొక్క ధరలు పెంచుతారు. ఈ విధంగా ఉత్పత్తిదారులు వ్యాపారస్తులు ఒక సిండికేట్గా ఏర్పడి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ కనుక లాభాల కోసం ధరలు కనుక పెంచినట్లయితే దానిని మార్కప్ ఇన్ఫ్లేషన్గా చెప్పడం జరుగుతుంది. మార్కప్ ఇన్ఫ్లేషన్. ఆ తర్వాత రకం స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఒక పక్క వస్తువుల యొక్క ధరల పెరుగుదల అదే కాలంలో అదే సమయంలో నిరుద్యోగ సమస్య కూడా ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగ సమస్య కనుక ఉన్నట్లయితే దానిని స్టాగ్ఫ్లేషన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే వస్తువుల యొక్క ధరల పెరుగుదలతో పాటు ఆ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం కూడా పెరుగుతూ ఉన్నట్లయితే దానిని మనం స్టాగ్ఫ్లేషన్గా అంటాం. దీనినే ఒక రకమైనటువంటి ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత రకం ద్రవ్యోల్బణ విరామం అంటామండి. ద్రవ్యోల్బణ
ద్రవ్యోల్బణ విరామం అంటే ఏంటంటే అసలు ఈ భావనను ప్రవేశపెట్టింది జేఎం కీన్స్. ద్రవ్యోల్బణ విరామం అనే భావనను ప్రవేశపెట్టింది జేఎం కీన్స్ అండి. జేఎం కీన్స్. ఇతను రచించినటువంటి గ్రంథం హౌ టు పే ఫర్ ది వార్. హౌ టు పే ఫర్ ది వార్ అనే గ్రంథంలో ఈ ద్రవ్యోల్బణ విరామం అనే కాన్సెప్ట్ని భావనను తీసుకురావడం జరిగింది జేఎం కీన్స్. మరి ద్రవ్యోల్బణ విరామం అంటే ఏంటంటే డిమాండ్ మరియు సప్లైకి మధ్య ఉన్నటువంటి అంతరాన్నే ద్రవ్యోల్బణ విరామం అంటాం. అంటే ప్రజలు కోరుకున్నటువంటి వస్తువులను కోరుకున్నటువంటి అంటే ప్రజలు ఆ వస్తువులకు కల్పించేటటువంటి డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడం, అంటే డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడం, డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడం, ఈ రెండింటి మధ్య అంతరాన్ని ద్రవ్యోల్బణ విరామం అంటాం. అంటే మనం ఎంత కోరుకుంటున్నామో దానికి తగ్గట్టు సప్లై లేదు వస్తువుల యొక్క, అంటే అక్కడ కొరత అనేది ఏర్పడుతుంది, వస్తువుల యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా డిమాండ్కు సప్లైకు మధ్య ఉన్నటువంటి ఈ అంతరాన్ని ద్రవ్యోల్బణ విరామంగా జేఎం కీన్స్ జేఎం కీన్స్ ఈ భావనను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనకు ద్రవ్యోల్బణ రకాల కింద చెప్పవచ్చు అన్నమాట. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం, కనిపించని ద్రవ్యోల్బణం, వాస్తవ ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్, మార్కప్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ విరామం. వీటి గురించి మనకు ప్రశ్నల్లో అడిగి దీని కింద మనకు ఆప్షన్లలో అంటే ఏంటి, ఇది ఏ రకమైనటువంటి ద్రవ్యోల్బణం లాంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలంటే ద్రవ్యోల్బణ విరామం అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి. రైట్. ఆ తర్వాత ద్రవ్యోల్బణ ప్రభావం. మరి ఏ వర్గాలపై ద్రవ్యోల్బణం ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ద్రవ్యోల్బణ ప్రభావం ముందుగా ఉత్పత్తిపై ప్రభావం. ఉత్పత్తిపై ద్రవ్యోల్బణ ప్రభావం అండి. ఈ ఉత్పత్తిపై మరి ద్రవ్యోల్బణం ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందంటే రెండు రకాల ప్రభావాన్ని చూపిస్తుంది ఉత్పత్తిపై ద్రవ్యోల్బణం. ఒకటి ప్రతికూల ప్రభావం, రెండోది అనుకూల ప్రభావం. ప్రతికూల అనుకూల రెండు ప్రభావాలు ఉత్పత్తిపై ద్రవ్యోల్బణం అనేది చూపిస్తుంది. రైట్, చూద్దాం. మరి ప్రతికూల ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఉత్పత్తిపై, అనుకూల ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైట్, ముందుగా అనుకూల ప్రభావం. రైట్, ఇక్కడ స్వల్పకాలంలో వస్తువుల యొక్క ధరలు కనుక పెరిగినట్లయితే ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే అధిక లాభాల కోసం ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అంటే ధరలు పెరుగుతున్నప్పుడు వస్తువుల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉత్పత్తిదారులు ఏం చేస్తారు, అధిక లాభాలు వస్తున్నాయి, ధరలు పెరగడం వల్ల అధిక లాభాలు వస్తున్నాయి కాబట్టి ఉత్పత్తిదారుడు ఆ వస్తువుల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారనమాట. ఈ ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే నిరుపయోగంగా ఉన్నటువంటి సహజ వనరులను, మానవ వనరులను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించుకుంటారు. అంటే అక్కడ ఉద్యోగులను నియమించుకుంటారు అనమాట. నిరుద్యోగ సమస్య అనేది తీరుతుంది స్వల్పకాలంలో. ఈ విధంగా కొంతకాలం కొనసాగిన తర్వాత, అంటే ఈ విధంగా ధరల పెరుగుదల కొంతకాలం కొనసాగిన తర్వాత ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో సహజ వనరులను, మానవ వనరులను ఉపయోగించే క్రమంలో అంటే సంపూర్ణ ఉద్యోగిత సాధించిన స్థితిలో ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ సహజ వనరులకు, మానవ వనరులకు కొరత ఏర్పడి వాటికి డిమాండ్ ఏర్పడి వాటి ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరగడం వల్ల ఏమవుతుందంటే వాటిని ఎక్కువ ఉత్పత్తి కారకాలకు, సహజ వనరుల, మానవ వనరులకు ఎక్కువ వ్యయం అంటే ఎక్కువ ధరలు చెల్లించి ఉత్పత్తిదారులు కొనుగోలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే ఆ వస్తువుల యొక్క ధరలు పెంచుతారు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి వ్యయం పెరిగింది కాబట్టి. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఉత్పత్తిదారులు ధరలు పెంచి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అంటే స్వల్పకాలంలో ధరలు పెరగడం ద్రవ్యోల్బణం మంచి పరిణామం అయినప్పటికీ, ఉత్పత్తికి అనుకూలమైనటువంటి పరిణామం అయినప్పటికీ అది కనుక దీర్ఘకాలం కొనసాగినట్లయితే అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఉత్పత్తిపై ద్రవ్యోల్బణం అనేది అనుకూల ప్రభావాన్ని, అదేవిధంగా ప్రతికూల ప్రభావాన్ని, రెండు రకాలైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత స్థిర ఆదాయం కలిగినటువంటి వర్గాలపై, స్థిర ఆదాయం కలిగినటువంటి వర్గాల మీద మరి ద్రవ్యోల్బణం ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందంటే ఇక్కడ స్థిర ఆదాయం పొందేవారు ఎవరు, ఇక్కడ నెలవారీ జీతం పొందేవారు, జీతాలు పొందేవారు, పింఛన్దారులు,
పింఛన్లు పొందేవారు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు మనం స్థిర ఆదాయం పొందేవారుగా చెప్పొచ్చు. అయితే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో అదే విధంగా వీరి జీతాలు కూడా పెరగవండి. అంటే ధరలు పెరిగినంత మాత్రాన వీరి జీతాలు పెరగవు కాబట్టి వీళ్ళు నిత్యావసర వస్తువులపై గతం కంటే ధరలు పెరగడం వల్ల ఎక్కువగా వ్యయం చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణం అనేది స్థిర ఆదాయ వర్గాలపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ధరలు పెరుగుతున్నట్టు వీళ్ళ జీతాలు కూడా పెరిగాయి కదా, ఆ విధంగా పెరగవు. కాబట్టి వీళ్లకు నిత్యావసర వస్తువులు పొందాలంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణం అనేది ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపిస్తుందని చెప్పి స్థిర ఆదాయ వర్గాల మీద గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత శ్రామిక వర్గం. ఈ శ్రామిక వర్గం కూడా సేమ్ దీనిలాగే స్థిర ఆదాయం పొందే వారిలాగే ఈ శ్రామిక వర్గాల యొక్క జీతాలు కూడా ధరలు పెరుగుతున్నట్టుగా పెరగవు. కాబట్టి వీళ్ళకు కూడా ఈ ద్రవ్యోల్బణం అనేది ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత రుణగ్రహీతలు, రుణదాతలు. మరి ఈ రుణగ్రహీతల మీద మరి ద్రవ్యోల్బణం ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందంటే ఇక్కడ ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్యం యొక్క విలువ అనేది తగ్గుతుందండి. ఎందుకంటే ఇక్కడ సప్లై పెరిగిపోవడం వలనో లేకుంటే ధరలు పెరిగిపోవడం వలనో ద్రవ్యం యొక్క విలువ తగ్గుతుంది. ఇక్కడ రుణగ్రహీతలను తీసుకున్నట్లయితే ఈ రుణగ్రహీత రుణం తీసుకునేటప్పుడు ఆ ద్రవ్యం యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది. అదే ఇతను ద్రవ్యోల్బణ సమయంలో గనక రుణాన్ని చెల్లించవలసి వస్తే ఇక్కడ ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్యం యొక్క విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతనికి పెద్ద భారంగా ఉండదు అన్నమాట. రుణగ్రహీతలకు అంటే విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి అతను ఈజీగా చెల్లించగలుగుతాడు రుణగ్రహీత అనేది. అందువల్ల ఈ రుణగ్రహీతలకు ద్రవ్యోల్బణం అనుకూలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అంటే ఇతనికి ప్రయోజనం జరుగుతుంది అన్నమాట రుణగ్రహీతలకు. ఇక రుణదాతల విషయానికి వస్తే రుణదాతలు ద్రవ్యోల్బణ సమయంలో కనుక రుణాన్ని పొందినట్లయితే విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవ్యం విలువ ఇతనికి నష్టం ఎక్కువగా ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణం అనేది రుణగ్రహీతలకు ఎక్కువ లాభం ఉంటుంది, రుణదాతలకు ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వినియోగదారులు, ఉత్పత్తిదారులు. రైట్. ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఉత్పత్తిదారులకు ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి ఉత్పత్తిదారులు ఎక్కువగా ఉత్పత్తి చేసి లాభాలు అనేటివి పొందడం జరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది ఉత్పత్తిదారులకు ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది. ఇక వినియోగదారుల విషయానికి వస్తే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి వినియోగదారులకు ద్రవ్యోల్బణం అనేది ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఉత్పత్తిదారులకు ఎక్కువ లాభంగా ఉంటుంది, వినియోగదారులకు తక్కువ లాభంగా ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. ఇది ద్రవ్యోల్బణం అనేది వివిధ వర్గాలపై చూపించేటటువంటి అనుకూల ప్రతికూల ప్రభావాలు. రైట్. ఇంతకుముందు ఉత్పత్తి చెప్పుకున్నాం. ఉత్పత్తి అంటే ఏంటి? వస్తు సేవలు ఉత్పత్తి చేయడాన్ని ఉత్పత్తి అంటాం. ఈ ఉత్పత్తిపై అనుకూల ప్రతికూల ప్రభావాలు రెండు చూపిస్తాయని చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక స్వల్ప కాలంలో ధరల పెరుగుదల అనేది ఉత్పత్తిని పెంచి ఇక్కడ సహజ మానవ వనరులను వినియోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతుంది, సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ కనుక దీర్ఘకాలం కొనసాగినట్లయితే ఆ సహజ వనరులు మానవ వనరులు అనేవి కొరత ఏర్పడి వాటికి డిమాండ్ ఏర్పడి వాటి ధర పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అనేది పెరిగి వస్తువుల యొక్క ధరలు కూడా పెరిగి అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. కాబట్టి ఉత్పత్తి అనేది ఇక్కడ అటు ప్రతికూల ప్రభావం అటు అనుకూల ప్రభావం రెండు ప్రభావాలు చూపిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్థిర ఆదాయాలు అంటే స్థిర ఆదాయాలు ఎవరు? జీతాలు పొందేవారు, పింఛన్లు పొందేవారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు. వీరి జీతాలు ధరలు పెరుగుతున్నట్టుగా పెరగవు కాబట్టి వీళ్ళకి ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది. ఆ తర్వాత శ్రామిక వర్గం కూడా సేమ్, వాళ్ళ జీతాలు పెరగవు కాబట్టి వాళ్ళకు కూడా ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది. ఇక రుణగ్రహీతలు, రుణదాతలు. ద్రవ్యోల్బణం అనేది ద్రవ్య సప్లై పెరిగిపోవడం వల్ల ద్రవ్యం విలువ తగ్గుతుంది కాబట్టి రుణగ్రహీతలకు ఇది లాభదాయకంగా ఉంటుంది, రుణదాతలకు ఇది నష్టదాయకంగా ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. ఆ తర్వాత వినియోగదారులు అంటే వస్తువును వినియోగించేటటువంటి వినియోగదారులు అధిక ధరలు పెరగడం వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది కాబట్టి వీళ్ళకు నష్టంగా ఉంటుంది. ఈ ఉత్పత్తిదారులు అధిక ధరల వల్ల వీళ్ళకు లాభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఉత్పత్తిదారులకు ఈ ద్రవ్యోల్బణం అనేది లాభదాయకంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు.